శివరాత్రి నాడండి సాయంత్రం దీపాలు పెట్టుకోవడానికి ఎలాగో గుడికి వెళ్దామనుకోండి, ఇక ఉదయం కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్దామని ఎంత తొందరగా తెలుసుకున్నా సరే అండి టైము 8 దాటిపోయిందండి. అందరూ తెల్లవారుజాము నుంచి గుడికి వెళ్ళి వచ్చేస్తున్నారు. నాకు ఎప్పటికైనా అవ్వలేదు అనుకుంటూ కంగారుగా నేను గుడికి పరిగెడుతుంటే అండి దారిలోనే ఎదురయ్యాడండి శివయ్య. స్వామి స్వామి మీకోసం అంటూ నేను గుడికి వస్తుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఉండవమ్మా నువ్వు తెచ్చే కొబ్బరికాయ ఏర్పళ్ళ కోసం గుళ్ళోనే కూర్చోమంటావా ఏంటి, నా కోసం అవతల మహాభక్తులు కుంభాభిషేకం చేస్తుంటేను అంటూ శివయ్య నా మాటైనా వినిపించుకోకుండా కంగారుగా పరిగెత్తాడండి. అమ్మాయి సాక్షాత్తు శివయ్య ఎదురెళ్తున్నాడు అంటే అవతల ఇంకెంత మహాభక్తులు, వాళ్ళు ఇంకెంత వైభవంగా కుంభాభిషేకం చేస్తున్నారో చూసైనా తెరిద్దామన్నట్టుగా అండి శివయ్య వెనకాల నేను పరిగెత్తాను. తీరా చూస్తే అండి, అయ్యో స్వామి ఇదేం పని, అర్చకులు అందంగా అభిషేకం చేసి అలంకరిస్తే ఇలా దుమ్ములో కూర్చుని నుంచున్నావు, పైగా కుంభాభిషేకం అంటావు, మహాభక్తులు అంటావు, ఏమిటయ్యా నీ లీల అంటే, ఈ కష్టజీవులందరూ శివయ్య శివరాత్రి అయినా సంసార సాగరం ఎదడానికి తప్పని తంటాలయ్యా మాకు, ఏం చేస్తాం, కుదిరితే సాయంత్రం వచ్చన్నా దర్శించుకుంటాం అన్నారు. వాళ్ళు నా దగ్గరికి రావడానికి కుదరకపోతే ఇంక నేనే వెళ్దామని ఇలా బయలుదేరాను. నడక నేర్చిన పిల్లలు తల్లి దగ్గరికి వెళ్తారు కానీ మరి నడవలేని పిల్లల దగ్గరికి తల్లే కదా వెళ్తుంది అని శివయ్య అంటే, మరి గుళ్ళో నీకోసం ఎదురు చూసే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే, భక్తి పేరుతో హంగు ఆపాటాలకు పోయే మీరు శిలల్లో తప్ప జీవుల్లో దేవుణ్ణి నన్ను ఎక్కడ చూడగలరు, మీరు అక్కడే ఉండండి అని చెప్పాడు. శివయ్య చెప్పాడు అనడం కల్పితమవ్వచ్చు కానీ నిజమైన శివభక్తికి నిదర్శనం అదే. ఎందుకంటే మనము ఆనందంగా జీవించాలి అంటే పారిశుద్ధ్య కార్మికుల నుంచి పారాచూట్ తయారు చేసే వరకు కూడా ప్రతి ఒక్కరూ తమ పనిని తాము సక్రమంగా చేస్తేనే మనం జీవించగలం. అందువల్ల వాళ్ళు చేసే పనిని బట్టి కాకుండా వాళ్ళ ప్రతి జీవుల్లోనూ దేవుణ్ణి చూసి మనం గౌరవించగలిగితే అదే నిజమైన భక్తికి నిదర్శనం. శివయ్య పిచ్చి కానినండి పుణ్యం పుణ్యం అంటూ పాకలాడే మనకు నిజంగా శివభక్తిలోని అంతరార్థం అర్థమవుతుందంటారా ఏమో. ఓం నమః శివాయ.